అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ప్లేట్ చేసుకున్నారు అన్ని దెబ్బలు తగిలి. ఇది ఏం అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి వర్గాలు ఉన్నాయి. మనం మౌలిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుంచి డిస్టర్బెన్స్ ఆ విషయంలో ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ఎప్పటి నుండి చేస్తారు ప్రసాద్ దగ్గర జాబు? ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ పనిచేస్తారు సార్ దగ్గర. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ నుండి మౌనిక ముందు అమ్మ సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ, నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మాట్లాడు నైట్ శనివారం నైట్ అంతేనా. ఇక్కడ సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణున్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణున్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. మీరు చెప్పండి చెప్పండి మనకి కొంచెం సైలెంట్. నేను ఆర్టీ కోసం ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాకు డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య రిక్రూట్ చేయడం, నన్ను తిట్టేదానికి, నా 7 నెలల పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను, కౌన్సిలర్లు అందరూ అభిబంధి డాక్టర్ చూపించాను. అది కూడా చూసి ఓకే సార్ మీ ధైర్యం అనేది మేము ఎక్కడ కండక్ట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు 1 సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది?
నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారి ఉంది. డీజీపీ కలిసే అవకాశం ఉందో వీళ్ళు ట్రై చేస్తున్నారు. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి అంటే